జాన్ క్రిస్టఫర్ డెప్, పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సీ, హ్యారీ పాటర్. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. అతను చూడగానే మనకు తెలిసిన ఏదో సముద్రపు దొంగలాగా ఉన్నాడు కదా. పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సీ అనే హిందీ మూవీలో హీరో అతను జాన్ క్రిస్టఫర్ డెప్, పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సీ. ఆ తర్వాత ప్రక్కనే హ్యారీ పాటర్ చాలా మరి సిరీస్ వచ్చినాయి. హ్యారీ పాటర్ మూవీస్ చక్కని హాస్యభరితంగాను ప్లస్ మ్యాజికల్గాను కూడా ఉండే చాలా హిట్ అయినటువంటి చిత్రం హ్యారీ పాటర్. మరి హారర్ మూవీస్ అంటే భయం వేస్తాయి, కానీ ఇది మాత్రం అంత భయంకరంగా ఉండదు. కామెడీగా ఉంటుంది. చాలా క్లాసికల్గా తీసినటువంటి మూవీ అది హ్యారీ పాటర్. తర్వాత ఇక్కడ హాలీవుడ్ మూవీ హీరోస్ కొంతమంది ఇక్కడ మనకే కనబడుతున్నాయి. లియోనార్డో డికాప్రియో, మరికొంతమంది హిందీ యాక్టర్స్ యొక్క చిత్రాలు, విగ్రహాలు ఇక్కడ మనకి ఉన్నాయి. వీరంతా కూడా ప్రముఖ హాలీవుడ్ నటులు. మరి అందరికీ ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి నటులు. ఈయన ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్. ఎన్నో యాక్షన్ మూవీల్లో నటించినటువంటి వారు. ఇక ఈయన ర్యాంబో. ఈయన కూడా మరి చక్కని యాక్షన్ మూవీస్లో నటించినటువంటి ప్రముఖ హాలీవుడ్ నటులు వీరు వాళ్ళు. ఇక తర్వాత చార్లీ చాప్లిన్, ఆయన ప్రముఖ హాస్య నటుడు. వారి గురించి ప్రత్యేకంగా అందరికీ చెప్పక్కర్లేదు. అలాగే ప్రక్కన చార్లీ చాప్లిన్ ప్రక్కన మిస్టర్ బీన్ యొక్క కార్టూన్ ఫిల్మ్స్ చాలా మరి పిల్లలకి చాలా ఇష్టం. చాలా ఎపిసోడ్స్ వచ్చాయి అవి. ఇక ఇక్కడ వచ్చేటప్పటికి మరికొంతమంది హాలీవుడ్ నటుల యొక్క చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ప్రముఖ హాలీవుడ్ సింగర్, అలాగే ఈవిడి హాలీవుడ్ సింగర్ బియాన్స్ జోసెల్ నోల్స్ అనేటటువంటి ప్రముఖ హాలీవుడ్ సింగర్ అంటే మనకి తెలియదు కదా. అలాగే ఈయన ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీస్లో నటించినట్టు బ్రూస్ విన్, ప్రముఖ నటుడు, హాలీవుడ్ నటుడు. తర్వాత ఈయన హ్యూ మైకేల్ జాక్మెన్, ఈయన కూడా యాక్షన్ మూవీస్లో ఈయన ఉంటాడు హాలీవుడ్ మూవీలో. దాని ఎదురుగా కౌన్ బనేగా కరోడ్పతి అమితాబ్ బచ్చన్, అందరికీ తెలిసినటువంటి ప్రముఖ హిందీ నటుడు, మరి లెజెండరీ యాక్టర్ అయిన. తర్వాత లియోనెల్ ఆండ్రూస్ మెస్సీ, ఈయన ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్. ఆయన నవ్వు అంతా కూడా అంత చక్కని రియాలిటీని చూపించారు ఇక్కడ. తర్వాత దాని ఎదురుగా చూడండి, ఇదిగో గంగనం స్టార్. 2012 జూలై 15లో గంగనం స్టైల్ అనేటువంటి ఒక సాంగ్ బాగా పాపులర్ అయింది. అది ఒక సౌత్ కొరియన్ సింగర్ మరి ర్యాపర్ అయినటువంటి స్పై అనేటటువంటి ఆయన రిలీజ్ చేశారు. అది ఆయన యొక్క విగ్రహం అది. ఆ తర్వాత ఇక్కడ మరి వీళ్ళు ప్రముఖ కరాటీ జాకీ చాన్, బ్రూస్లీ, మరి వాళ్ళ యొక్క విగ్రహాలు యాజ్ ఇట్ ఈజ్గా వారి యొక్క ఫైటింగ్ స్టిల్ ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. అటువైపుని జాకీ చాన్, ఇటువైపుని బ్రూస్లీ. చాలా మరి హిట్ మూవీస్ వారి ఉన్నాయి ఆ రోజుల్లో, చాలా చక్కగా ఆడాయి. తర్వాత కామెడీ నైట్స్ అని ఇక్కడ మరి కొంతమంది కళాకారులను ఇక్కడ చిత్రీకరించారు. అందులో మన ప్రభాస్ కనపడ్డారు. మొట్టమొదటిగా ఒక తెలుగు యాక్టర్ ప్రభాస్. మరి ప్రభాస్ బాహుబలితోటి ఆల్ ఇండియా సినిమా స్టార్ అయిపోయారు కదా. అలాగే ఆయన ప్రక్కనే రజనీకాంత్. వీరిద్దరూ కూడా మరి ఒకరేమో తెలుగు, మరి ఈయనేమో తమిళ అయినప్పటికీ తెలుగులో కూడా అందరికీ తెలుసు రజనీకాంత్ గారు. ఆ ప్రక్కనే షారుఖ్ ఖాన్ గారి యొక్క చిత్రము, అలాగే కరీనా కపూర్ యొక్క చిత్రము, రణబీర్ కపూర్ యొక్క చిత్రాలు ఇక్కడ మనకి కనపడుతున్నాయి. మనుషులే వారే వచ్చి అక్కడ నిలబడ్డారా అన్నంత మరి యాజ్ ఇట్ ఈస్గా వారు చిత్రాలు, ప్రతి చిత్రాన్ని సజీవంగా అక్కడ చిత్రీకరించడం జరిగింది. వీరు ముగ్గురు కూడా ప్రముఖ బాలీవుడ్ నటులు. మధ్యలో ఉన్నది కరీనా కపూర్, ప్రముఖ హీరోయిన్గా వెలుగొందిన నటి. ఆ చివరన రణబీర్ కపూర్, ప్రముఖ హీరో. ఈ చివరన షారుఖ్ ఖాన్. దానికి తగిన విధంగా బ్యాక్గ్రౌండ్ కూడా సెటప్ చేశారు. ఇక మోనాలిసా
సాధారణంగా మోనాలిసాని ఒక ఫ్రేమ్లో చూస్తాము. ఇక్కడికి వచ్చేటప్పటికి విగ్రహాన్నే నిర్మించారు. ఫోటో ఫ్రేమ్ కాకుండా విగ్రహాన్నే ఇక్కడ మోనాలిసా యొక్క విగ్రహాన్ని చక్కగా చెక్కారు. తర్వాత పక్కనే వచ్చేటప్పటికి మేము అందరికీ తెలిసినటువంటి ప్రముఖ పెయింటర్ మక్బూల్ ఫిదా హుస్సేన్. ఈయన చాలా ప్రముఖమైనటువంటి పెయింటర్. ఆయన పెయింటింగ్స్ ఎన్నెన్నో అవార్డ్స్ పొందాయి. వారికి ఎదురుగా మరి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పుట్టపర్తి సత్యసాయిబాబా. ఈయన్ని మరి సత్యనారాయణ రాజు అంటారు. యాక్చువల్గాను అసలు ఆయన పేరు సత్యనారాయణ రాజు. ఆయన తర్వాత పుట్టపర్తి సాయిబాబాగా ఫేమస్ అయ్యారు. ఇక ఈయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. పుట్టపర్తి సాయిబాబాగా ఆధ్యాత్మిక గురువు, మరి అందరికీ తెలిసినటువంటి ప్రముఖ వ్యక్తులు. తర్వాత ప్రక్కనే రామ్దేవ్ బాబా గారు అందరికీ తెలిసింది, యోగ గురువు. అలాగే ప్రక్కనే రవిశంకర్ గారు. వీరంతా కూడా ఆధ్యాత్మిక మరియు యోగ గురువులు. వీరందరూ కూడాను ప్రముఖ ఇంటర్నేషనల్ ఫిగర్స్ వాళ్ళు. అందు గురించి వారిని ఇక్కడ మరి మనకి చూపించడం జరిగిందనమాట. వీరు ప్రముఖ సంఘ సంస్కర్త మదర్ తెరీసా. ఇక వీరు ప్రపంచ సర్వమత సమావేశంలో భారతదేశ జెండాను రెపరెపలాడించిన స్వామి వివేకానంద. ఇక ఎదురుగా వచ్చేటప్పటికి అడాల్ఫ్ హిట్లర్, ప్రముఖ జర్మన్ నియంత. అలాగే సద్దాం హుస్సేన్, అందరినీ ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి నియంతలు. వీళ్ళిద్దరూ కూడాను వారి యొక్క పిక్చర్స్ కూడా అక్కడ చక్కగా చిత్రీకరించబడ్డాయి. ఎక్కడ ఒక్క ఇంచు కూడా తేడా లేకుండా మరి ఈ విగ్రహాలు అక్కడ నిర్మించడం అంటే మాటలు కాదు. అందులో వ్యాక్స్ తోటి తయారు చేయటం. మరి ఈయన ప్రముఖ శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రాహం బెల్. వారు కనుగొన్నటువంటి టెలిఫోన్ వల్ల ఈ రోజున ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా కూడా మాట్లాడుకునేటటువంటి అవకాశం కలిగింది. మరి ఆయన అటువంటి మహామేధావి ఇక్కడ మనకి ప్రత్యక్షమయ్యారు. ఇక వీరు థామస్ ఆల్వా ఎడిసన్. వారి మరి పైన హ్యాంగ్ అవుతున్నాయి కదా బల్బులు, వారు కనుగొన్నది మనందరికీ తెలిసిందే ఎలక్ట్రిక్ బల్బులు. అందువల్ల ఈ రోజున మనం ప్రతి ఇంట్లోనూ కూడా విద్యుత్ దీపకాంతులతో మరి చక్కగా ఉంటున్నామంటే దానికి కారణం వారు కనుగొన్నటువంటి ఆ అన్వేషణే. ఇక ఈయన ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈయన ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని కనుగొని 1921లో నోబెల్ ప్రైజ్ను కూడా గెలుచుకున్నారు. అలాగే ఐన్స్టీన్ సిద్ధాంతం మనందరికీ కూడా సుపరిచితమే కదా. ఇక వీరు మన భారతదేశ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్. మేము వచ్చే ముందు ఇంకొక సునీత విలియమ్స్ మిగిలిన వివరాలు వచ్చే ఎపిసోడ్లో చెప్తాను. ప్రస్తుతానికి బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.